హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధాన్యలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చిన ఆస్తులు సగ వాటాని నాకు ఇచ్చేయని అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి అడుగుతున్నాను. మర్యాదగా నా ఆస్తి నాకు ఇస్తారా లేదా అని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మౌనంగా ఉండిపోతారు. అది చూసిన రుద్ర, అవును, ఎవరి వాటాలు వాళ్ళకు పనిచేస్తే చాలా మంచిది కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఏంటి వీళ్ళు పట్టిన పట్టు వదనట్టే ఉన్నారే అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ వైపుకు చూసి ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న సుభాష్ మాత్రం మీరేం మాట్లాడుతున్నారు, షటప్ అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే అవును, ఎవరి వాటాలు వాకు ఇచ్చేస్తే వాళ్ళు సైలెంట్గానే ఉంటారు, మీరు వాటాలు పనిచేస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న సుభాష్ అయితే మీ ఇలాంటి వాళ్ళతో కలిసి ఉండడం కంటే విడిపోవడమే మంచిది, మా నాన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, మా అమ్మని ఓదార్చాలే తప్ప ఇట్లా వాటాలు పంచుతున్నారు కదా మీరు, మీలాంటి వాళ్ళతో కలిసి ఉండడం కంటే విడిపోవడమే మంచిది. ఇప్పుడు చెబుతాను వినండి, రేపే మన వాటాలు మనం పంచుకున్న లాయర్ గారిని పిలిపించి అందరు ఎవరి వాటాలు వాళ్ళకి ఇప్పించేస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న రాజ్, కావ్య వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రుద్రాని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పుడు ఎవరి వట్టుగా వాళ్ళు ఒకరి మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం అయితే ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సుభాష్ని చూసి రాజు, ఏంటి డాడీ మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న సుభాష్ అయితే అవునరా, ఇలాంటి వాళ్ళతో ఉండడం కంటే విడిపోయి ఆనందంగా ఉండడం చాలా మంచిది, అందుకే రేపే వాటాలు పంచడం మొదలు పెడతాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు.